పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ఇద్దరు కలిసి అక్కడ మండపేట నియోజకవర్గంలో ఎక్కడో వెంకయ్యపాలెం ఉన్నటువంటి తోట తిరుమతులు కానీ తీసుకొచ్చి మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా పదవిప్పించి మా జగన్మోహన్ రెడ్డి గారు పదవిచ్చి ఆయన్ని ఉన్నతంగా గౌరవించారు. అలాగే అదే రీతిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా తోట తిరుమతులు గారు ఈ రోజున పరిపాలన అంతకంటే ముందుకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు మా తోట తిరుమతులు గారు. అలాంటి తోట తిరుమతులు గారి మీద, అంటే స్థానికుడు కానిటువంటి మా తోట తిరుమతులు గారి మీదే మీరు ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు గెలిచారు. మా మండపేట నియోజకవర్గం ఏనాడు అభివృద్ధి చెందలేదు. మాకు రోడ్లు కావచ్చు, మాకు వసతులు కావచ్చు, మా దళిత వాడల్లో డ్రైనేజీలు కావచ్చు, ఏది కూడా మాకు అభివృద్ధి చెందింది లేదు, ఎక్కడా లేదు. అలాంటిది మీరు ఏమి చేయలేదు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికే మీరు ఇంకా పొత్తును అందించారు మండపేటలోని. మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఆ 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తికి మీరు పొత్తును అందించారంటే మీ పరిపాలన ఏ రకంగా ఉందన్నది ఒకసారి మీరే ఆలోచన చేసుకోమని చెప్తాం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గుర్తించుకోండి, అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు కావాలా, లేదా నిరంతరం మనల్ని పాలించేద్దాము, మనల్ని తొక్కేద్దాము, మనల్ని నాశనం చేద్దాము, ఒక ఎస్సీ లేదు, ఒక బీసీ లేదు, ఒక మైనార్టీ లేదు, ప్రతి ఒక్కరిని కూడా కించపరిచి మాట్లాడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా? గుర్తు చేసుకోండి. ఇదే అమరావతి నడిబొడ్డులో, ఇదే విజయవాడ నగరంలో గతంలోని రైతులకి ఎంత మోసం చేశారు. పవన్ కళ్యాణ్ నమ్మించి మరీ మోసం చేశాడు. పొత్తున వెంపర్లాడి రైతులను మోసం చేసి అన్ని రకాలుగా మాట్లాడితే తర్వాత ఎలక్షన్ దగ్గర చేసి నాకు పొత్తు లేదేమో లేదని అంటూ మళ్ళీ డ్రామాలాడి బయటకు వచ్చేసాడు. వచ్చిన ఉపయోగం ఏముంది? ఎందుకు నీ బతుకెందుకు పవన్ కళ్యాణ్ గారు? నువ్వెవడివి జగన్ అని అడుగుతున్నావు. ఒక వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి వ్యక్తివి నువ్వెవడివి? అసలు నువ్వెవడివి? నీకేం అర్హత మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి రావడానికి? ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఒక్కో చోటైనా సరే గెలిచి నీ అభ్యర్థులను ఎక్కడైనా సరే గెలిపించుకుని నువ్వు మరీ ముఖ్యంగా నువ్వు గెలిచిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నేర్చుకో. ఎందుకంటే మీకు ఒకటే చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఇక్కడ అమరావతి రైతులకి మోసం చేసిన విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, తెలంగాణ ప్రజలు కూడా చూశారండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూశారు, దానికి తగ్గ బుద్ధి మీకు ఆ శాస్త్రి కూడా మీకు చేయడం జరిగింది గత ఎలక్షన్లో మీకు అది వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? మీరు ఏమి చేసేది లేదు. కానీ మీరు ఒకటే, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీరిద్దరూ కూడా ఏదైనా అలవాట్లు ఉంటే శుభ్రంగా ఏదైనా ఆఫీస్లో కూర్చొని శుభ్రంగా వేసుకొని పడుకోండి. లేదా ఎందుకనంటే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో మా జగన్మోహన్ రెడ్డి గారు 170కి 175 గెలవడం పక్కా. రేపు మీకు ఎలక్షన్ దాకా కూడా మీరు బయట ఉండలేదు కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొన్నే కోర్టు వారు ఇచ్చారు మీకు మరి జీవిత ఖైదీ పడొచ్చు అని చెప్పేసి కోర్టు వారు చెప్తూనే ఉన్నారు. ఎక్కడికెక్కడ న్యూస్ ఛానల్ కూడా వదలగొడుతున్నాయి. మీ దత్తత ఛానల్ తప్పించి మిగిలిన ఛానల్ అన్నీ చెబుతున్నాయి. దత్తత ఛానల్లో ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉంటే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపించుకుని మీ దత్తత ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఛానల్ కూడా లేకుండా మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రజలకు మంచి చేసే విధానంగా మీరు ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. మా ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దూషించడం మానుకోండి. ఫస్ట్ మా ఆంధ్రప్రదేశ్ని ఇలా ఉంచండి. సకాలంలో మాకు స్పందిస్తున్నటువంటి మా నాయకుల్ని అలా ఉంచండి, ఎవరిని కూడా దూషించొద్దు. మీరు గెలుపు గుర్రాలను ఎంపుకుని చేసుకుని ఉంటే గెలుపు దిశగా మీరు ముందుకు దూసుకుపోండి, తప్పులేదు. మీ ప్రచారం దిశగా మీ ప్రచారం చేసుకుపోతుంది. తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మా దళితులు ఎవరం కూడా ఇక్కడ చూస్తా కూర్చోమండి.